సాక్ష్యము ఏంటి అంటే దేవునికి లాస్ట్ ఇయర్ అనేక అనారోగ్య పరిస్థితిలో నేను ఉన్నప్పుడు చాలా ఆయాసము, దమ్ము, విపరీతమైనటువంటి బలహీనతలు, నేను అసలుకి ఉంటానా ఉండనా అని కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు అనుకోని స్థితిలో నన్ను బాగు చేసిండు, స్వస్థపరిచినాడు. ఎందుకంటే చాలా ఏడుస్తున్నాను ఆ రోజు. భయంకరమైన స్థితి. నాకు ఇద్దరు బిడ్డలు. అయితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, మా హస్బెండ్, వీళ్ళందరూ నాకు గుర్తుకొస్తున్నారు. అయితే ఇది లాస్ట్ స్టేజ్ నాది, నేను చనిపోతా అని అనుకున్న సిచ్యువేషన్లో దేవుడు మహాకృప అక్కడ నన్నుండి అసలు గ్లూకోజ్లు పెడుతుంటే కూడా నాకు అసలు అది రివర్స్ అయిపోయి బాగా హెడేక్, చాలా ఫీవర్గా ఉంది. అయినప్పటికీ వాళ్ళు అక్కడ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా గ్లూకోజ్లు పెట్టడము అలా జరిగింది. ఆ టైంలో నేను చాలా బాధపడుతూ ఏడుస్తున్న టైంలో దేవుడు నాకు తన కృపచేత నన్ను బ్రతికించున్నాడు. నేను ఒకటే అనుకున్నా, బ్రతికి ఉంటే మాత్రము నేను నీ పరిచయం చేస్తా ప్రభువా. నేను ఒకవేళ చనిపోతే మాత్రము నీ నామానికే మహిమ, అయితే నీ రాజ్యంలో నేను ఉంటానని చాలా ఏడ్చిన. ఇక నా ఆయుష్ అయిపోయింది. ఇచికియకు దేవుడు ఏ విధంగా ఆయుష్ పొడిగించినాడో నా జీవితంలో కూడా ఆయుష్నిచ్చి పెరిగి నాకు మళ్ళా నూతన జీవితాన్ని ఇచ్చినాడు. నేను ఎప్పుడు దేవునిలోనే ఉంటాను, దేవునిలో అంటగట్టుబడి ఉంటాను. కానీ మనము ఎప్పుడూ ఒకటి అనుకుంటాము, ఇది దేవుడి చేతనే వచ్చిందా, దేవుడు నాకు ఇంత కష్టము ఎందుకు పెట్టిండు అని మనం అనుకుంటాము. కానీ ఇది అపవాది చేస్తున్నటువంటి పని. ఎప్పుడైతే బైబిల్ ట్రైనింగ్ నేను మొదలుపెట్టినానో అప్పటి నుంచి అనారోగ్య పరిస్థితులు రావడము అట్లా జరిగి, అయినప్పటికీ నేను బైబిల్ ట్రైనింగ్ మానలేదు. ఎందుకంటే నాకు ఒక ఆశ, నేను అనేకుల్ని నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే అనేకులకి నేను తల్లిగా చేస్తానని నాకు ఒక వాగ్దానం ఇచ్చిండు. ఆ వాగ్దానం చేత నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను పరిచర్య చేయాలి, నా వల్ల నా సాక్ష్యం ద్వారా అనేకులు మారాలి అని నా ఆశ, తపన ఉండేది. ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని. అక్కడ స్టేజ్ పైన ఎవరైనా ప్రసంగింగ్ చేసినప్పుడు నేను అనుకునేదాన్ని, దేవా ఏలియా ఆత్మ ఎలీషా మీదకి ఏ రీతిగా వచ్చిందో నాకు కూడా అట్టి ఆత్మను నాకు దయచేయి. నేను ఎప్పుడు అనేకులకి ఒక నా లైఫ్ ఏంది, నేను నా సాక్ష్యం ఏంది అని వాళ్ళకి చెప్పుకునేంతవరకు నేను దేవుడు నన్ను తీసుకొచ్చిండు. ఈ విధంగా సజలుగా తీసుకొచ్చిండు అంటే ఆయన కృప. అయితే మనము పరిచయం చేయకుండా ఆగకూడదు. నేను దేవునికి ఇచ్చినటువంటి మాట ప్రసంగిలో ఉంటుంది కదా, నువ్వు ఒప్పుకోకపోవడం కంటే ఒప్పుకొని ఉండడమే మేలు అని ఉంటుంది. అయితే నేను ప్రతి వాగ్దానం ఎత్తిబట్టి ప్రార్థన చేసిన, నేను నా పరిచర్య చేయాలి, ఎటువంటి పరిస్థితులైనా నేను ఆపొద్దు అని అనుకున్నా. నా పరిస్థితులు బాగలేవు. అయితే నేను ఎప్పుడైతే పరిచర్య ఒప్పుకున్నానో మా కుటుంబంలో ఒక్కొక్కటి ఆర్థిక సమస్యలు మొదలవ్వడము ఆరంభించినాయి. అయితే కారు ఉండే మాకొకటి, ఆ కారు కూడా పోయింది. 2 బైక్స్ ఉండే, ఒక బైక్ వెళ్ళిపోయింది. అయినప్పటికీ దేవుని కృపనే. అయితే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే దేవుని వలన అయితే కాదు. అయితే అపవాది శోధన. యోబుకు వచ్చినటువంటి శ్రమలు నాకు వచ్చినాయా అని నేను అనుకోదు. యోబు అంతటి వారిని కాదు. కాకపోయినా ఇటు శ్రమలు వస్తున్నాయి అని అంటే శ్రమలే. పౌలు భక్తుడు అంటాడు కదా, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలి అని. అయితే నేను శ్రమలప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరిచిన. దేవుడు నన్ను ఎప్పుడు విడవలేదు. ఎన్నో కష్టాలు, ఈ ఆర్థిక సమస్యలు అయితే తరచుగా అసలుకైతే మమ్మల్ని అనారోగ్య పరిస్థితిలో నుంచి కూడా దేవుడు ఎంతో లేవనెత్తిండు. అయినా ఈ సాక్ష్యం నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు కూడా శ్రమలు వచ్చినప్పుడు తొలగిపోవద్దు. నా సాక్ష్యం ద్వారా అనేకులు మారాలి అని కదా. దేవుడు ఉన్నాడు అనంత రుజువు, దయ్యం కూడా ఉంటుంది కూడా అంతే రుజువు కదా. దేవుడు ఉన్నాడు, దేవుడు సజీవుడమైనటువంటి మన దేవుడిని ఎప్పుడూ మర్చిపోవద్దు కదా. తల్లి మర్చినా నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ దేవుడు ప్రతిదీ అనుక్షణము మా యొక్క జీవితాల్లో మేలులే చేస్తున్నాడు. కానీ ఈ కీడు సంభవించింది అంటే అది మనకి మేలే అని అనుకోవాలి. అయితే మాకు ఇల్లు కూడా ఉంది, ఆ ఇల్లు కూడా పోతుంది అనే సిచ్యువేషన్లోకి మేము డిప్రెషన్కి వెళ్ళిపోయినాం.
ఆస్తులన్నీ వెళ్ళిపోతున్నాయి, ఒక్కొక్కటిగా వెళ్ళిపోతుంది. అయితే ఆర్థిక సమస్యలు మనం చేసుకునే, అయితే అప్పులు అనేవి మనం చేసుకునే, కాకపోతే ఏమీ లేని పరిస్థితిలో అవి చేయవలసి వచ్చింది ఆ టైంలో. అయితే వాళ్ళు మమ్మల్ని పీక్క తినడము, మమ్మల్ని ఇష్టానుసారమైనటువంటి మాటలు అనడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మేము అన్నిటికీ తట్టుకోలేక సరే ఇల్లు సేల్ చేద్దామని అనుకున్నాము. అటువంటి పరిస్థితి మనకెందుకు వస్తుంది అని అంటే దేవుని మహిమపరచడానికేనేమో. మేలు వెనుక కీడు ఉంటుంది, కీడు వెనుక మేలు ఉంటుందని చెప్తున్నాడు కదా దేవుడు. అయితే నేను ఒకటే నమ్మిన, నేను నమ్మిన దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు అని. అయితే నా సాక్ష్యము అనేకుల ఎదుట నేను చెప్పాలి అని నా ఆశ. అయితే నా సాక్ష్యం ద్వారా అనేకులు పట్టబడాలి, అనేకులు దేవుడు వాగ్దానం చేసిండు, నీ సాక్ష్యంతోనే అనేకులు మారుతారు, అయితే నీ ద్వారా అనేకులు స్వస్థత పొందుతారు. ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు. అయితే దేవుడు ప్రతి వాగ్దానము నెరవేరుస్తూనే వచ్చిండు. నేను ఏది అడిగినానో అది నా చిన్ననాటి నుంచి నేను అవి పొందుకున్నాను, ప్రార్థన వల్లనే పొందుకున్నాను. నా ఇంటి పరిస్థితి కానీ, ఆర్థిక సమస్యలే కానీ, ప్రతిదీ అత్తమామనే కానీ ప్రతి ఒక్కటి నేను ఏది అడిగినానో దేవుడు అది ఇప్పటి వరకు నాకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అయితే దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇవన్నీ నా సాక్ష్యం విని మీలో మార్పు రావాలి. చాలామంది ఆర్థిక సమస్యల్లో ఉంటారు, అప్పులో ఉంటారు, కష్టాల్లో ఉంటారు. అయితే దేవుని మేము నమ్ముకున్నాము, దేవుడే ఈ పని చేసిండు అని అనొద్దు. ఆ అనడం వల్ల మనకి శాపం వస్తుంది. అయితే నేనేమంటున్నానంటే, దేవుడు మనకి శ్రమ దేవుడు పెట్టాడు, అపవాది పెడుతుంది. అపవాది పెట్టినప్పుడు మన శోధనలో నుంచి ఏ విధంగా రావాలి, ఏ విధంగా వస్తాము అంటే ప్రార్థన వల్లనే. ప్రార్థనే మనం ఆయుధం. ప్రార్థన లేకపోతే ఎండిపోయిన చెట్టు వలె నువ్వు ప్రార్థిస్తే అది పచ్చని చిగురిస్తుంది కదా. ఆ విధంగా మనము ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేస్తూ ఉంటేనే కదా, ఇప్పుడు మనం ఆహారం తిన్నప్పుడు నీరు కంపల్సరీ ఏ విధంగా తీసుకుంటామో మనము కూడా ప్రతి విషయంలో ప్రార్థన అనేది మానక తప్పక ప్రార్థన చేయి. ఇతరులకి నువ్వు ఆధారంగా ఉండగలగాలి అని నా సాక్ష్యము అనేకుల ఎదుట నేను చెప్పాలి. నా ఆశ దేవుడు ఏంటంటే, ఆశ గల ప్రాణాన్ని నేను నిన్ను తృప్తిపరుస్తాను అని వాగ్దానం చేసిండు. అట్టి రీతిగా నేను ఆన్లైన్ పరిచర్య చేయాలి అని నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. అయితే నేను ఎప్పుడు నేను ఆన్లైన్ పరిచయం చేస్తా అన్నప్పుడు ఏదో ఒక ఆటంకము ఏదో ఒక సమస్య తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు నేను ఉన్నాను అని అంటే దేవుని కృపని. ఎన్నో అవమానాలు, నిందలు, జపన్య గ్రంథంలో ఉంటుంది కదా, ఎక్కడైతే ఎవరు నిన్ను అవమానిస్తున్నారో అక్కడ నేను నిలబెడతాను, నీకు మంచి పేరును మంచి కాంతిని నేను నీకు తెచ్చిపెడతాను అని వాగ్దానం చేసిన దేవుడు. అయితే మనం ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, ప్రయత్నం కూడా చేయాలి. ఎప్పుడూ దేవునిపైనే ఆధారపడకుండా మన ప్రయత్నాలు మనం కూడా చేస్తూ ఉంటే దేవుని కార్యాలు వేగవంతంగా జరుగుతాయి. 10 రోజులు ఆలస్యమైన దేవుడు అడిగిన వెంటనే ఇస్తే మనం దేవుణ్ణి మర్చిపోతాము కదా. అయితే దేవుడు కూడా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అడిగిన వెంటనే కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు మాత్రము అది జరగదు. ఎందుకంటే దేనికైనా ఒక సమయము, ఆ సమయమును బట్టి దేవుడే కార్యం చేస్తాడు. ఇది జరగవలసి ఉందేమో మా జీవితంలో, ఈ అవమానాలు, నిందలు ఇవి అవసరమేమో మా జీవితంలో అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ తాలూకు నేను వెళ్ళినప్పుడు దేవుడు మహాకార్యం చేస్తాడు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే దేవుడు లేనిది మనం లేవు కదా. అనేక శ్రమలు అనేకులకు ఉంటాయి. నా వల్ల మీరు ఎంతమంది బాధపడుతున్నారు, మీకు నేను ఒక ఆధారము. అది నేను చనిపోయి నన్ను దేవుడు బ్రతికించిండు అంటే ఆయన కృపనే, మన కృప అయితే కాదు కదా. మనము డాక్టర్ల కంటే దేవుడు మనకి పరమ వైద్యుడిగా ఉన్నాడు. అయితే ఈ సాక్ష్యం నా బిడ్డలు, నేను, నా కుటుంబం అంతా ఏడ్చినప్పుడు కూడా నిజమేనేమో, నేను చనిపోతానేమో అని చాలామంది నా కోసము ప్రార్థన చేస్తున్నారు, చాలామంది వచ్చినారు. అయినప్పటికీ దేవుడు నన్ను బ్రతికించిండు, నిలబెట్టిండు. దానికి ఇచ్చిన మాట నేను నెరవేర్చాలి అని నా ఆతృత. ఎందుకంటే నా కోసం కూడా మీరు, మా కుటుంబం కోసము పీస్ ఆఫ్ గాడ్ చర్చికి నేను ఎందుకు ఎంటర్ అయినానంటే, నేను ఒక పరిచయం చేయాలి, వాక్యం చెప్పడము మొదలుపెట్టిననా అప్పటి నుంచి నాకు కష్టాలు రావడము ఆరంభమైనాయి. నేను ఎప్పుడు పరిచర్య చేస్తాను ఒప్పుకున్నాను, అప్పుడు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నా. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువైపోయింది కష్టాలు.
ఎందుకంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితులు. కానీ అది దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ శ్రమలు కొద్ది రోజుల వరకే ఉంటాయేమో అని నా ఆశ. కానీ నేను వాక్య పరిచర్య చేయాలి అని నా ఆశ. నేనైతే వాక్యం చెప్పగలుగుతాను. నేను వాక్యం ఉన్నట్టుగానే దేవుల్లో ఒక పుల్లైనను తీసివేయకూడదు అన్నట్టుగా నేను కూడా వాక్యం చెప్పగలగాలి. అందరిలో నా సాక్ష్యము అనేకుల ఎదుట మహిమకరంగా ఉండాలి దేవునికి అనే ఉద్దేశంతో నేను సాక్ష్యం చెప్తున్నాను. పీస్ ఆఫ్ గాడ్ చర్చిలో నేను బైబిల్ ట్రైనింగ్కి వచ్చినప్పటి నుండి అక్కడ కూడా నాకు హెల్త్ పరంగా అప్పుడు నన్ను అటాక్ చేసింది. అయినప్పటికీ నేను ఎప్పుడూ ప్రార్థన మారలేదు. దేవుని ఎదుట ఎప్పుడు నేను ఒప్పుకునేదాన్ని, దేవా మేము ఎక్కడైనా పొరపాటు చేసినా మా పొరపాట్లని దయతో మమ్మల్ని క్షమించి, అయ్యా మరి ప్రభా నేను పరిచయం చేస్తాను ఒప్పుకున్నా. ఆ ఒప్పుకున్న పనిని నేను నెరవేర్చాలి అని నాకు ఆశ ఉండేది. అయితే నేను కొద్ది రోజులు వేరే సంఘానికి వెళ్ళేవారము, అక్కడ కూడా చాలా బలపడేవారము. అయితే నేను అక్కడి నుంచి రావడానికి కారణము దేవుని యొక్క ప్రత్యేకత, దేవుని యొక్క మాటలు. అయితే దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు కాబట్టి నేను అక్కడి నుండి రావాల్సి వచ్చింది. నా ఆశ ఏంటంటే నేను పరిచర్య చేయాలి, ఉన్న సంఘంలోనే ఉండొద్దు, వాళ్ళకు కూడా ఘనత రావాలి కదా అని నేను అక్కడ నుంచి నేను బయటకు వచ్చేయడం జరిగింది. నేను ఒక సేవకుని దగ్గర చిన్నగున్నప్పటి నుంచి పెరిగి ఉన్న ఆ అంకులు నాకు నా మ్యారేజ్ అంతవరకు అంకుల్తో నేను సావాసంలో మేము అక్కడ ఉండేవారము. అంకుల్ కూడా మాకు చాలా ఆత్మీయ తండ్రి అయినా అన్నీ చాలా చక్కగా మాకు బోధించేవాడు. మాకు తండ్రి లేకపోయినా మాకు ఏ విధంగా మేము ఉండాలో మేమిద్దరమే అక్క చెల్లెలం అయినప్పటికీ దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఒంటరి స్థితిగా మమ్మల్ని ఉంచలేదు. దేవుడు ప్రతినిత్యము ధైర్యపరుస్తూనే వచ్చిండు. మేము సేవలో పరిచయలో అప్పటి నుండే ఉండేవారము. అయితే నాకు ఒక ఆశ ఉండేది, దేవా నేను పరిచర్య చేయాలి అని. అప్పుడు ఈ వివాహమైంది. ఆ వివాహమైన తర్వాత చాలా శ్రమలు కష్టాలు రావడం మొదలైనవి. అయినప్పటికీ కూడా దేవుడు ఈ ఓటుపాట్ల నుంచి దేవుడు నన్ను ఎంతగానో లేవనెత్తినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ సాక్ష్యం చెప్పాలి, చెప్తే మీరందరూ నా సాక్ష్యం ద్వారా అనేకులు మారాలి అని నా ఆశ. నేను అనేకులకి తల్లిగా ఉండాలి. అయితే నేను అనేకుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని. నా కోసం నేను ప్రార్థన చేసుకోను. అయితే అనేకులు ఎవరికి బాగలేదో, ఎవరికి బాగలేదో వారి కోసం ఎప్పుడు నిత్యము ప్రార్థించే వ్యక్తి వల్లే నేను ఉంటాను. అయితే దేవుడు అనేక రీతిలుగా నేను ఈ విధంగా ఉన్నప్పుడు పీస్ ఆఫ్ గాడ్ చర్చికి నేను బైబిల్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు ఇవన్నీ సిస్టర్ అన్నది, ఇక్కడ మీరు పరిచర్య చేయండి, మా చర్చికి రండి అని చెప్పినప్పుడు నేను ప్రేయర్ చేసే సిస్టర్నే సరే మా హస్బెండ్కి చెప్తానని అన్నాను. తను ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న రీతిగా నేను ఫ్రైడే వచ్చి ఇక్కడ పరిచర్య చేయడం ఆరంభమైంది. నా పరిచయలో కూడా దేవుడైతే ఎప్పుడు ఎవరిని వదలడండి. పరిచయం మొదలుపెట్టిందంటే ఆయన మాటలే చెప్తాం, కానీ మనము ఉన్నట్టుగానే చెప్పగలుగుతాం, కానీ ఏది మనము చెప్పలేము. అయితే అప్పటి నుంచి మొదలైన పరిచర్య ఇప్పటి వరకు పీస్ ఆఫ్ గాడ్ చర్చిలో నేను పరిచర్య చేస్తున్నాను. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నా సాక్ష్యం మీరు విని మీరందరూ నేను నీకు మాదిరికరంగా ఉన్నాను అని. అయితే దేవుడు లేడు, ఈ కొద్ది శ్రమలు ఎక్కువైపోతున్నాయి అని మీరు నాలాగా బాధపడకుండా ఏదైతే ఒప్పుకుంటున్నారో అది మీరు నెరవేర్చండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మమ్మల్ని ఎప్పుడు ఈ శ్రమల గుండా మేము వెళ్తున్నాము అని అంటే దీని వెనుక అనేక మేలులు ఉంటాయి. బంధువులే కానీ, రక్త సంబంధికులే కానీ, అక్కలు చెల్లెళ్ళు వీళ్ళు ఎవ్వరూ మనకి కాదు. దేవుడే మనకి తండ్రిగా తల్లిలా ఉంటాడు అని వాగ్దానం చేసింది కదా. మనకెవ్వరూ శ్రమలు ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోరు, నీ దగ్గరికి కూడా వాళ్ళు రారు. వారి దగ్గర ఉన్నా నీకు హెల్ప్ చేయడానికి నీ దగ్గర రారు. అయితే మేము చాలామందికి సహాయం చేసినాం. అయినప్పటికీ దేవుడు వారైతే మమ్మల్ని ఎంతో అవమానపరుస్తున్నారు ఇప్పటికీ. కానీ దేవుడు మాకు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఎక్కడ అవమానపరుస్తారో వారి ఎదుటనే నిన్ను తలగా నిలబెడతానని దేవుడు వాగ్దానం చేస్తుండే కదా. అయితే ఉపదేశకాండంలో నీ పిండుని పిసుకుని నీ పశువుల మందను నీ దొడ్డి మందులను ప్రతిదీ. అయితే ఎప్పుడైతే మనం దేవుడే ఏవో మాట వినేయడలనే దేవుని మాట మనం వినాలి. తన అడుగుజాడులో మనం నడిచినప్పుడు ఇవన్నీ నీకు ప్రార్థిస్తాయని తెలవిచ్చినట్లుగా నేనైతే ప్రతిదీ అనుక్షణము దేవుని యొక్క వాగ్దానాలు ఎత్తి బట్టి ప్రార్థన చేస్తున్నా. ఈ సాక్ష్యము అనేకుల ఎదుట ఉండాలి అని, నా సాక్ష్యం విని
మీరు కూడా మారాలి అని ఈ కొద్ది సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.